హలో అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. సో ఆవేళ ఈవినింగ్ మధ్యాహ్నం తెలుసు కదా, పప్పు చేశాను అండ్ బెండకాయ ఫ్రై చేశాను. సో అయిపోయింది. సో నేను అందుకని మధ్యాహ్నం బ్లాగ్ రెస్ట్ తీసుకొని బాగా నైట్ మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా రోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బంగాళదుంప బఠానీ కర్రీ ప్రిపేర్ చేసి ఇంకా రోటీ చేస్తాను. దానికి నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి చాప్ చేస్తున్నాను. ఆనియన్స్ చాప్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఆలు కూడా చాప్ చేస్తున్నాను. సో ఆలు చాప్ చేసేసాక ఆల్రెడీ నేను కుక్కర్లో బఠానీ అనేది పెట్టేశాను అనమాట, ప్రెషర్ కుక్కర్లో. సో అది బఠానీ కూడా ప్రెషర్ కుక్కర్లో నుంచి ప్రెషర్ అయితే రిలీజ్ అయిపోయింది. దాన్ని కూడా నేను తీసి కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఇవన్నీ నేను ఏవేవి కావాలో అన్నీ కూడా నేను చాప్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ బఠానీ అయితే అదనమాట. సో దాన్ని కూడా నేను తీసుకొని ఒక సెపరేట్ బౌల్లో పెట్టుకొని ఇంకా దాంట్లోనే తడక అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను దాల్ వండానండి, అది కొంచెం ఉంది. అండ్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. బెండకాయ కూర వండాను, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఈ పొటాటోస్ అండ్ బఠానీ ఇదైతే కర్రీ వండుతాను ఇవాళ. అండ్ చూసారు కదా, ఇడ్లీ రవ్వ అయిపోయింది ఇంట్లో. ఇప్పుడే ఇడ్లీ రవ్వ తెప్పించాను. ఇంకా చట్నీ మూంగఫలి కూడా అయిపోయింది, మూంగఫలి తెప్పించాను. ఇంకా కొంచెం రైస్ ఉందో లేదో తెలియదు, కొంచెం రైస్ ఉంది అంతే. ఇప్పుడైతే రోటీ చేస్తాను. అండ్ పెరుగు ఉంది, పెరుగు కొంచెం దాల్ ఉంది. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసి రోటీ చేస్తాను ఇవాళ. సో చూడండి, ఇక్కడ నేను కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను. ముందే పెట్టుకొని కొంచెం హీట్ చేశాను. హీట్ అయ్యాక ఇంకా దీంట్లో ఆయిల్ అనేది వేస్తున్నాను. సో ఆయిల్ అనేది తెలిసే కదా మనకి, ఎలాగ పోపు పెట్టుకుంటామో. కొంచెం హీట్ అయ్యాక మొత్తం పోపులన్నీ వేసుకున్నాను. ఒక్కొక్కసారి నేను గ్రేవీలో అయితే పోపులు స్కిప్ చేస్తాను, హైడ్ మీన్స్. ఎందుకంటే పిల్లలు తినరు ఎక్కువ పోపులు అవి వేస్తే, వాళ్ళకి చపాతీ తింటున్నప్పుడు తగిలితే ఇష్టం ఉండదన్నమాట. సో అందుకే నేను స్కిప్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నార్మల్గా జీరా మాత్రం తడకలో కంపల్సరీ యూజ్ చేస్తాను. జీరా ఒకటి వేసాను. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇంకా ఫ్రై చేశాక చూసారు కదా, ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే రోటీ కదా. సో రోటీకి కొంచెం గ్రేవీ, ఆనియన్ గ్రేవీ ఉంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అవి తింటున్నప్పుడు మన పంట మీద వెళ్తే బాగా కమ్మగా ఉంటుంది అన్నమాట రోటీతోని. సో ఇంకా ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యాయి అనేసరికి ఇంకా ఆలు కూడా వేసేసి, ఆలు మీన్స్ పొటాటో కూడా వేసేసి దాంట్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా టమాటోస్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. టమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం లిటిల్ బిట్ ఫ్రై అయ్యాయి దగ్గరగా అనేసరికి దీంట్లో ఏం చేస్తామంటే మనం కొంచెం సాల్ట్ అండ్ అదే టైంలో మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని, ఎంత కారం పడుతుందో అంత కారం యాడ్ చేసుకొని కొంచెం లిటిల్ బిట్ ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ అనేది మన చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పొటాటో అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి తక్కువ వేసుకున్నా సరిపోతుంది. సో దానికి లిడ్ పెట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. ఒక 5 to 10 minutes మగ్గింది, దగ్గర పడింది కూర అన్నీ మిక్స్ అయిపోయి అనే టైంకి మనం బఠానీ ఏదైతే ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఈ కర్రీ అనేది 75 to 80% ఉడికే టైంలోనే మనం ఈ బఠానీ ఏదైతే ప్రెషర్ కుక్కర్లో మనం ఉంచుకున్నాం బాయిల్ చేసి ఆల్రెడీ, అది వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని, ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా మనం గార్నిష్ కోసం నేనైతే కరివేపాకు తర్వాత వేస్తానన్నమాట, ఎందుకంటే బఠానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది గార్నిష్కి కరివేపాకు అనేది తర్వాత వేస్తే. సో అది కూడా కొంచెం ఒక 5 to 10 minutes ఉడికాక దాంట్లో ఇంకా ధనియా అనేది వేసుకొని మనం స్టవ్ అనేది కంప్లీట్గా ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. కర్రీ అనేది ఇంక ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా నేను దాంతోపాటు రోటీ చేస్తున్నాను. సో రోటీ అనేది ఫుల్కా అనమాట ఇది. సో ఫుల్కా చేసుకొని, ఇది ఫుల్కా ఇలాగా ఫ్లఫీగా రావాలి, మెత్తగా ఉండాలి అనుకుంటే మనకి ఒక 1/2 hour ముందే ఆట అనేది బాగా కలిపేసుకొని మిక్స్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట, ఈ గోధుమ పిండి అనేది.
సో చూసారు కదా, అప్పుడు నీట్గా బాగా మనకి ప్లఫీగా వస్తాయన్నమాట. పుల్కా అనేది సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. దీంట్లో కొంచెం గీ అప్లై చేసుకొని లేదంటే బటర్ అప్లై చేసుకొని తిన్నా సరే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇలాగా బంగాళదుంపతోని ఏదైనా సరే బాగుంటుంది. రోటీ కానీ చపాతీ కానీ మనకి ఇంకా పూరీ కానీ ఈ కర్రీతో ఏ ఆటా రెసిపీ అయినా సరే రోటీస్తోనే బాగుంటుందన్నమాట. సో నేను అవాళ నైట్ అయితే ఇలాగ ప్రిపరేషన్ చేసేసాను. సో నైట్ కంప్లీట్గా మేము ఇంకా రోటీయే తింటాం ఎక్కడున్నా సరే. చూస్తున్నారు కదా, ఇంకా మర్నాడు తెల్లవారు ఏం చేస్తానో చూపిస్తాను రండి. ఇక డ్రాయింగ్ మాస్టర్ మళ్ళీ వచ్చేసారు. చూసారు కదా, ఇది 3 షేడ్స్గా వేశారనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా ఉండేది బ్రిడ్జ్ కానీ ఏదైనా వేయిద్దాం అనుకున్నాను, కానీ అతనైతే వద్దు మేడం బాగోదు అని చెప్పారు. సన్ రైజ్తోని నాకైతే ఒక ట్రీ, చిన్న స్మాల్ ట్రీ వచ్చి సన్ రైజ్ వచ్చి అక్కడ ఏదైనా షిప్ బోట్ కానీ ఏదైనా బ్రిడ్జ్ టైప్లో కానీ వేయిస్తే బాగుంది సీనరీ అనిపించింది. బట్ ఏంటంటే అతను ఇక్కడ బాగోదు మేడం 3 షేడ్ ఇచ్చేసి మనకి ఏదైనా హాల్ కదా కొంచెం ప్లెజెంట్గా ఉండాలి, ఫ్లవర్స్ ఏదైనా వేద్దామని చెప్పారు బంచెస్. సో ఒక పిక్ అయితే ఇచ్చాను. బట్ ఏంటైందంటే అతను వేసేటప్పుడు కొంచెం తేడాగా వేశారనమాట, 2 ఈక్వల్ చేసేసారు. సో నాకు అది నచ్చలేదు, వచ్చి చెప్పాను ఈక్వల్ అయిపోయిందని చెప్పి. ఇప్పుడు ఇంకా కొమ్మని కొంచెం హైట్ చేస్తున్నాను, ఒకటి పైకి ఒకటి కింద వాలినట్టుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పాను. సో అదే ఇక్కడ నేను చెప్పాను అనమాట, అతను చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకా ఎంటీగా అనిపించాక ఇంక దీంట్లో కొంచెం 2 బర్డ్స్ కూడా యాడ్ చేయించాను. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి, ఇప్పుడు బాగుందో లేదో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇదే ఫైనల్ లుక్ అనమాట. సో ఎలా ఉంది, బాగుందా లేదా చెప్పండి మీరే తర్వాత. అండ్ ఇంకా మా ఇంటి ఫర్నిచర్ కోసం అని చెప్పేసి ఇది ఇంటీరియర్ డిజైన్స్ అనమాట, ఒక ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళాము. సో నాకైతే నచ్చాయి సోఫా సెట్స్. బట్ ఏంటంటే నా ప్లేస్కి ఎంత ఏరియా ఉందో హాల్కి ఆ ఏరియా బట్టి కస్టమైజ్ చేయించుకోవాలి కదా. జస్ట్ నేను మోడల్స్ అయితే చూడడానికని వెళ్ళాను. ఒక 2-3 షాప్స్కి అయితే వెళ్ళాను. ఒక 2 ఇంటీరియర్స్కి వెళ్ళాను అండ్ 1 ఏంటంటే వాళ్ళు కస్టమైజ్ చేసి మనకి ఇస్తారనమాట. అవి కూడా చూడడానికి వెళ్ళాను. బట్ నాకు నార్మల్గా షాప్స్ కస్టమైజ్ ఎక్కడ చేసిస్తా అన్నారో అక్కడైతే అంత లైక్ అవ్వలేదన్నమాట, నార్మల్గా ఉన్నాయి చూడడానికి. ఇంకా చూసి వచ్చేసాము ఆవేళ. ఇంకా నైట్ వచ్చి మళ్ళీ ఇక్కడ నేను పులిహోర అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం వెళ్ళి చూసి వచ్చేసి అన్నీ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మీకు తెలిసిందే కదా, నైట్ అనేది ఎక్కువ మేము హెవీ ఫుడ్ అనేది ఎప్పుడు తీసుకోం, లైట్ ఫుడ్ అనమాట. సో ఏదైనా ఆప్షన్ అనమాట, పిల్లలు ఏదైతే తింటారో నచ్చినట్టుగా అది లైట్గా ఉండేది అదే చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ వేళ పులిహోర అనేది కలుపుతున్నాను. దట్టు ఏంటంటే మా హస్బెండ్ వచ్చారు కదా, వచ్చినప్పుడు తనకి ఇక్కడ దొరకలేని ఐటమ్స్ ఏంటంటే ఉన్నాయో అది చిన్నదావని పెద్దదావని మేము అలా చేసుకుంటూ ఉంటాం అనమాట నైట్ అనేది. సో చాలా బాగా వచ్చింది పులిహోర అనేది అవేళ. ఇది చేపల ఫ్రై, ఇది మటన్ కర్రీ, ఇది నాటుకోడి, ఇవి చేపల పులుసు పెడతాను. బిర్యానీ తెప్పించారు పిల్లలు తింటారని, కొంచెం మటన్ దాంట్లో ఉంది. అండ్ ఇక్కడ మా డాడీ గారెలు బయట నుంచి తెప్పించారు. ఇక్కడ మామిడి పళ్ళు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టుడే ఏంటంటే ఇవాళ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ. సో ట్యూస్డే పండగ అయిపోయింది, పండగకి రాలేకపోయాను. ఇవాళ వెడ్నెస్డే వచ్చాము. సో వచ్చినప్పటికీ మా డాడీ సగం వంట అయితే చేస్తారు, కొంచెం బయటనే తెప్పించారు. ఇప్పుడైతే వంట కంటిన్యూ అవుతుంది. ఆ రోజు ఏంటంటే సంపత్ స్కూల్కి వెళ్ళిపోయాడు. సో రిత్విక్ అండ్ నేనే వచ్చామన్నమాట వెడ్నెస్డే. మా హస్బెండ్ రాలేదు, ఇంట్లోనే వంట చేసి వచ్చేసాము. ఇంకా భోజనం చేసి తొందరగా మ్యాంగోస్ కూడా తినేసి రిచ్ కొంచెం టీవీ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. చూపిస్తాను. मैं तो हाथे ही यूज करती हूँ, लेकिन ये है नया का स्पेशल QR कोड के साथ स्कैन करके श्योर हो जाइए कि यही है आपका भरोसेमंद, అది మా ఫ్యామిలీ పిక్. కాసేపు ఆఫ్టర్నూన్ అలా రెస్ట్ తీసుకున్నాక ఇంకా ఛాయ్ తాగేసి తొందరగా నేను బయలుదేరిపోయాను ఇంటికి అనేది. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా నేను.
ఆ రోజు వెళ్ళిన కారు ఈవేళ మా ఇంటికి వచ్చింది. మా కారు సర్వీసింగ్కి వెళ్ళి మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి తీసుకొచ్చారు మా హస్బెండ్. చూపిస్తాను, కారు లోపల పెడుతున్నారు. ఖర్చు అయిపోయింది రా, అటు ఖర్చు అటు అటు ఇంకెళ్ళకట్టు వెనక్కి వచ్చే కొంచెం అటుకు వచ్చే. వస్తుంది, తగలలేదు. ఇంటి దగ్గర నుంచి వచ్చానండి. వచ్చాక ఇంకా మా హస్బెండ్ ఇంట్లో లేరు, కాసేపు బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. మా కార్ అయితే ఇవాళ వస్తుంది సర్వీసింగ్ నుంచి. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించామన్నమాట. సో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది, డన్. ఇంకొచ్చి వంట చేస్తున్నాను. ఇక్కడ చూసారా రొయ్యలు తీసుకున్నాను. సో రొయ్యలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ మధ్యాహ్నం అయితే నేను ఇక్కడ బెండకాయ పులుసు చేస్తాను. సో అది ఉంది. ఇంకా రైస్ అయితే ఉంది, రైస్ చేసేసాను వచ్చి. అండ్ వచ్చినప్పుడు కొంచెం ఫిష్ ఫ్రై తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడికో బయటకు వెళ్దాం అంటున్నారు పని మీద. సో వంట అయితే తర్వాత వచ్చి చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ బయటకు వెళ్తాను. ఇంకా రెడీ అయ్యే టైం కూడా లేదు. సో నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను వాటర్తో. ఇప్పుడైతే నేను బయటకు వెళ్తాను. సో మళ్ళీ వచ్చి వంట చేసుకొని భోజనాలు చేసినప్పుడు మళ్ళీ మీట్ అవుతాను. సో టు బి కంటిన్యూ. ఇప్పుడైతే ఇంకా బయటికి బయలుదేరుతున్నాను. సో ఉన్నగడ్డి కిందకి వెళ్దాం. బయటికి అయితే వెళ్ళొచ్చాము. అక్కడ నేను షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది కదా, అందుకే ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. ఏంటంటే చాలా రోజుల నుంచి పిల్లలకి కొంచెం బట్టలు తీసుకోవాలని అనుకుంటున్నాము. బట్ షాపింగ్ అనగానే టైం టేకన్ కదా, ఇంకా ఈ టైంలో వెళ్తే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ఇంకా వెళ్ళొచ్చామన్నమాట షాపింగ్కి. ఇవాళ అయితే పిల్లల షాపింగ్ అయిపోయింది. ఇంకా నా షాపింగ్ ఉందన్నమాట. సో నా షాపింగ్ రేపు కానీ ఎల్లుండి కానీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే వచ్చేసాను కదా, సో మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసేసాను వాటర్లో వేసి. అండ్ ఇక్కడ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేస్తాను. మసాలా అయితే ఫ్రిడ్జ్లో ఉంది. సో ఇది వేసేసి ఇంకా నేనైతే ప్రాన్స్ కుక్ చేసేస్తాను. ఇంకా అంత టైం లేదు ఇప్పుడు మీకు షూట్ చేసుకొని ఆల్రెడీ ఈ రెసిపీ షేర్ చేశాను కాబట్టి మన ఛానల్లోని ఇంకా నేను ఇప్పుడు షేర్ చేయను. సో ఫాస్ట్గా కుక్ చేసేస్తాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో డోంట్ మిస్ మై వీడియోస్. అండ్ నేను షాపింగ్ పిల్లలకి ఏం చేస్తాను అనేది తర్వాత చూపిస్తాను, రేపు మార్నింగ్ చూపిస్తాను. ఓకేనండి. సో అండ్ దెన్ గుడ్ నైట్. రేపు మళ్ళీ మార్నింగ్ కలుద్దాం.